హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ అంటే వెల్లుల్లి అండి. మనకు జలుబు దగ్గు ఉన్న జ్వరం ఉన్న అప్పుడైనా చట్నీ చేసుకోవాలంటే ఇట్లా వెల్లుల్లి చేసి పెట్టుకోండి అండి. తొందరగా 5 నిమిషాలు చేసుకోవచ్చు. దగ్గు జలుబు ఉన్న అప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, వెల్లుల్లి పచ్చడి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకానిలో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనికి ఒక 20 వెండిమిర్చి వేసుకోవాలండి. వెండిమిర్చి వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వెల్లుల్లి, 1/2 కప్పు తీసుకున్నామండి. అలాగే తీసుకున్న జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే చల్లార పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ కొంచెం ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవాలండి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ మిగిలిన ఆయిల్ని దీంట్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతే, ఇక్కడ ఒక 1 స్పూన్ దాకా పడుతుంది అంత వేసుకున్నానండి. వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మధ్య రుబ్బుతూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అప్పుడైతే మనకు వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంలోనే కొద్దిగా కొంచెం అయితే పక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే నేనైతే కొంచెం ఉంచుకున్నాను. గోంగూరను వేసుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా వెల్లుల్లి కారం దాంట్లో ఉంచి చాలా బాగుంటుందండి. గోంగూర పప్పులోకి అయితే వేసుకుంటున్నాను. చుక్క కూర దాంట్లోకైనా చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం. ఇలా ఉప్పు వేసుకొని పట్టుకోవాలండి. గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది గోంగూర పచ్చడిలోకి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.